అర్ధరాత్రి దాటుతోంది. మంచం మీద పడుకున్నాడే గాని కళ్ళు మూసుకున్న తన తల్లి కన్నులలో కోరికేదో ఉన్నట్టు, అది తాను తీర్చలేకపోయినట్టు మదనపడిపోతున్నాడు రాజేష్. తల్లి కోరిక ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. రాజేష్ తల్లి చనిపోయి ఆ రోజుకి 15 రోజులయ్యింది. కర్మకాండలన్నీ పూర్తయి వచ్చిన బంధువులందరూ తిరిగి వెళ్ళిపోయారు. కాస్త ప్రశాంతంగా పడుకున్న కళ్ళు మూసుకున్న రాజేష్కి ఎందుకో తల్లి చివరి రోజులలో ఏదో తీరని కోరిక ఆమె కన్నులలో కనిపించేది. అది చెప్పేందుకు చివరి శ్వాస వరకు ఆవిడకి ఒంటి మీద స్పృహ లేదు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూసేది, కానీ ఏమి చెప్పలేని పరిస్థితి. ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడల్లా రాజేష్కి ఆమె కళ్ళలో ఏదో చెప్పాలనే తపన కనిపించేది. తల్లి తనతో ఏదో చెప్పాలనుకున్నది ఏంటి అనే ఆలోచన రాజేష్ని తొలిచేస్తోంది. రాజేష్ తల్లి భారతమ్మకు జీవితంలో ఏ లోటు లేకుండా అన్నీ జరిగిపోయాయి. ఒక కోరిక మాత్రం తీరలేదు. భారతి తల్లిదండ్రులకు 2 కొడుకులు. తర్వాత పుట్టిన ఆడపిల్లని ఇంటి మహాలక్ష్మిలాగా అల్లారు ముద్దుగా ఎంతో గారాబంగా పెంచారు. ఆ ఊరికి మోతబరి అయిన భారతి తండ్రి అడిగినదే తడావుగా, అసలు అడగకుండానే అన్నీ అమర్చి పెట్టేవారు. చిన్నప్పటి నుండి తనకు కావలసిన వస్తువులన్నీ చేతికి అందడంతో భారతికి ఏనాడు ధనాన్ని వినియోగించి వస్తువులు కొనాల్సిన అవసరం రాలేదు. కానీ భారతికి స్కూల్లో మిగతా పిల్లలు ఇంటర్వెల్లో, లంచ్ టైంలో డబ్బులు పెట్టి ఏవేవో కొనుక్కొని తినటం చూసి తనకి డబ్బులు పెట్టి తనకి కావలసినవన్నీ కొనుక్కోవాలనే కోరిక ఉండేది. తండ్రిని అడిగితే కాదనకుండా ఎంతైనా ధనం ఇస్తారని తెలిసినా ప్రేమగా చూసుకునే తండ్రి అంటే గౌరవం, భయభక్తులు ఉండడంతో తండ్రిని అడగలేక తల్లికి చెబితే తల్లి బయట తినే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదని నచ్చచెప్పి ఇంట్లో చేసినవి బాక్స్లో పెట్టి ఇచ్చేది. అలా భారతి కోరిక చిన్నప్పుడు తీరలేదు. తెలిసిన వారి ద్వారా వచ్చిన సంబంధం మంచిదని తండ్రి లేకపోయినా తల్లి అదుపు ఆజ్ఞలో పెరిగినవాడు, మంచివాడని శివరావుకి భారతినిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. మెట్టినింట కూడా భారతిని అత్తగారు కూతురు లేని లోటు తీరిందని చక్కగా చూసుకునేవారు. ఇక శివరావు సంగతి సరే, ఆమెకి కావలసినవన్నీ అడిగినదే వెంటనే అమర్చేవాడు. ఇంటి వ్యవహారాలన్నీ అత్తగారు చూసుకుంటే వ్యవసాయ పనులన్నీ భర్త శివరావు చూసుకునేవారు. దాంతో ఇంటికి కావలసినవి ఏవీ కొనాల్సిన అవసరం రాలేదు భారతికి. ఏనాడైనా భర్తతో సరదాగా పట్నం వెళ్ళినా, పండగలకి పుట్టింటికి వెళ్ళినా, బంధువుల ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళినా భర్తతోనే వెళ్ళేది. కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే రాలేదు. అలా కూడా భారతికి ధనాన్ని వినియోగించే అవసరం రాలేదు. అత్తగారి ఆరోగ్యం బాలేక అత్తగారికి విశ్రాంతినిచ్చి వంట పని, ఇంటి పని భారతి చేతికి వచ్చిన ఒకరి తర్వాత ఒకరుగా ఒక మగపిల్లవాడు, 2 ఆడపిల్లలు పుట్టడంతో పిల్లల ఆలనా పాలనా చూసుకోవటంతోనే రోజంతా గడిచిపోయేది. పిల్లలు పెద్దవారై కాలేజీ చదువులకొచ్చేసరికి భర్తకి, పిల్లలకి ఎప్పుడు ఎవరికి ఏది కావాలో వారికి అమర్చి పెట్టడంతోనే సరిపోయేది. చదువు పూర్తవడంతోనే పెద్దమ్మాయికి పెళ్లి చేయాల్సిందేనని అత్తగారు పంతం పట్టడంతో పెద్దమ్మాయి పెళ్లి చేశారు శివరావు దంపతులు. ఆరోగ్యం క్షీణించి అత్తగారు మరణించటంతో భారతి కాస్త భారతమ్మగా మారి రెండో అమ్మాయి పెళ్ళి ఒకరి తర్వాత ఒకరిగా 2 అమ్మాయిలకు పురుళ్ళు వచ్చిపోయే అల్లుళ్ళు, మనుమలు, మనమరాళ్లతో భారతమ్మకి కొన్ని ఏళ్ల దాకా కాలికి చేతికి తీరిక లేకుండానే పోయింది. శివరావు కూడా పిల్లలతో గడుపుతూ జీవితం ఆనందంగా గడిచిపోతోంది అనుకునే సమయంలో అకస్మాత్తుగా
ఓ రాత్రి గుండెపోటుతో శివరావు మరణించడం జరిగింది. భారతమ్మకి జీవితం అంధకారమైనట్టయింది. భర్తకి చేయవలసిన కార్యాలన్నీ చేతికి అందివచ్చిన కొడుకు చూసుకోవటంతో భారతమ్మకి తన చేతులతో ధనాన్ని వినియోగించాల్సిన అవసరమే రాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భారతమ్మకి కొడుకుకి పెళ్లి చేస్తే వచ్చే కోడలు తనకు తోడుగాను ఇంటి పనికి ఆసరాగాను ఉంటుందని సంబంధాలు చూస్తుండగా ఒకరోజు కొడుకే తన ఆఫీస్లో కొలీగ్ని ప్రేమించానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని అనడంతో ఇక ఏమీ మాట్లాడక కొడుకు పెళ్లి జరిపించింది. కొడుకుతో పాటు కోడలు కూడా ఆఫీస్కి వెళ్ళడంతో భారతమ్మకి ఇంటి పనులలో బిజీ అయిపోయింది. ఇంటికి కావాల్సినవన్నీ కొడుకో కోడలో ఆఫీస్ నుండి వచ్చేటప్పుడో లేదా శని ఆదివారాలలో తెచ్చిపెట్టేవారు. మిగిలిన జీవితమంతా కొడుకు పిల్లల్ని పెంచటంతోనే సరిపోయింది. ఏది కొనాలన్నా కొడుకో కోడలో పిల్లలో తెచ్చేవారు. ఆ విధంగా భారతమ్మకి గడప దాటి బయటకు పోయి ధనం వినియోగించాల్సిన అవసరమే రాలేదు. అలా తన కోరిక తీరకుండానే భారతమ్మ జీవితం గడిచిపోయింది. ఇక ఆవిడ కోరిక ఏమిటో రాజేష్కి ఎంత ఆలోచించినా అంతుపట్టని ప్రశ్నగానే మిగిలిపోయింది.